ఎలక్షన్లు వచ్చినాయంటే చాలు లీడర్ల టాలెంట్ మొత్తం బయటికి వస్తుంటది. ఒక్కొక్కళ్ళు ఒక్కో టాలెంట్ చూపిస్తుంటారు. తీర్ల ప్రచారం చేస్తుంటారు. పొట్టు ముచ్చట్లు చెప్తుంటారు. ఏదో ఒకటి చేసి పబ్లిక్ ను బుట్టలేసుకునే ఇగ్రం చేస్తుంటారు. ఇట్లనే ఆ బీహార్ రాష్ట్రంలో లీడర్లు చేస్తున్న పనులు భలే ఇచ్చంతరంగా ఉంటున్నాయి. మేము చెప్పుడు కాదు కానీ మీరే చూడుర్రి. అరే రే 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 చుట్టూ గంత మంది ఉన్నారు, చేతుల తాళం గుత్తాన పెట్టరు అదురే అని కోపానికి వచ్చారు. ఇది చేతుల తాళం గుత్తి పెట్టే కథ కాదు, ఎలక్షన్లలో పోటీ చేయనికే టికెట్ రాలేదనే కథ. అవునంటే బీహార్ రాష్ట్రంలో ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కదా, అగో గా ఎలక్షన్లలో లాలు సారు పార్టీ ఆర్జేడీకేంచి టికెట్ రాలేదని గిట్లా ఆయన ఇంటి ముంగట పడి లబ్బ మొత్తుకుంటారు కొంతమంది లీడర్లు. ఇక మదన్ షా అనేకి అన్న తనకి ఎమ్మెల్యే టికెట్ వస్తుందని కొండంత ఆశ పెట్టుకున్నాడట. కానీ ఆఖరికి టికెట్ ఇంకెవరికో ఇచ్చటాలకు గిట్లా లాలు సార్ ఇంటి ముంగట బట్టలు అన్ని చింపుకొని రోడ్డు మీద పడి బొర్రిండు. టికెట్ రాలేదని శోకంగా ఏడిచిండు. ఇగిదిట్లుంటే అటు నామినేషన్ లేనికే పోయేటోళ్ళు కూడా ఇచ్చంతరమైన పనులు చేస్తాండ్రు. లాలు సారు పెద్ద కొడుకు పార్టీలు ఉన్న ధర్మేంద్ర కుమార్ అనేట ఆయనే చేతుకు సంఖ్యలతో నామినేషన్ వేయనికే పోయిండు. ఎవరిలో కుట్ర చేసిండ్రని ఏడ్చుకుంటా పాటలు పాడిండు. ఇంకో దిక్కు అరుణ్ యాదవ్ అనే లీడరు లాలు సారు పోటు పట్టుకొని బర్రె మీద ఎక్కి నామినేషన్ వేయనికే పోయిండు. గిట్లా బీహార్ రాష్ట్రం ఎలక్షన్లలో పోటీ చేస్తున్న లీడర్లు గమ్మతి పనులు చేస్తున్నారు. టికెట్ వచ్చిన వాళ్ళు నలుగురు బిత్తరపోయేటట్టు ప్రచారం చేస్తుంటే టికెట్లు రానోళ్ళు రోడ్ల మీద పడి చిన్న పొలగాన్లు చాక్లెట్ల కొరకు బొర్రినట్టు బోరుతాండ్రు. బాలే ఉన్నారు పోయి బీహార్ లీడర్లు అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్.